హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇక గ్రామ పంచాయతీలను 4 గ్రేడ్లుగా విభజించి వాటి యొక్క అభివృద్ధికి తోడ్పాటు చేస్తామని చెప్పి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అయితే తెలియజేసిందనమాట. గ్రామ పంచాయతీల పరిపాలనా వ్యవస్థలో నూతన సంస్కరణలకు సీఎం చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో శుక్రవారం జరిగినటువంటి రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ఆమోదం అయితే రావడం జరిగింది. ప్రస్తుతం కొనసాగుతున్నటువంటి క్లస్టర్ వ్యవస్థనైతే రద్దు చేస్తున్నారు. క్లస్టర్ వ్యవస్థ కింద ఇప్పటికే 7,244 గ్రామ పంచాయతీలైతే ఉన్నట్లు ప్రభుత్వం అయితే చెప్తుందనమాట. వీటిని ఈ యొక్క క్లస్టర్ విధానాన్ని రద్దు చేసి 13,351 గ్రామ పంచాయతీలను ఇక మీదట స్వతంత్ర పాలనా యూనిట్లుగా పరిగణిస్తామని చెప్పి చెప్తున్నారనమాట. ఇందులో ముఖ్యంగా వచ్చినటువంటి సమాచారం ప్రకారము 10,000 మంది జనాభా దాటినటువంటి పంచాయతీలను ఇకపై రూర్బన్ పంచాయతీలుగా పరిగణిస్తాము. పట్టణ స్థాయి మౌలిక సదుపాయాలను రూర్బన్ పంచాయతీల్లో కల్పిస్తాము. వీటి పరిధిలో 359 పంచాయతీలైతే వచ్చి ఉన్నవి అని చెప్పి చెప్తున్నారనమాట. ఇక క్లస్టర్ విధానం రద్దు చేసి పంచాయతీలను 4 గ్రేడ్లుగా వర్గీకరిస్తామని చెప్పి చెప్తున్నారనమాట. అలానే పంచాయతీ కార్యదర్శి పేరును కూడా పంచాయతీ అభివృద్ధి అధికారి పీడీఓగా మార్పు చేశామని కూడా చెప్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే ఒకసారి తెలుసుకుందాము. అయితే ఇక్కడ పరిపాలన సౌలభ్యం కోసం మొత్తం పంచాయతీలను 4 గ్రేడ్లుగా పునఃవర్గీకరించిందనమాట గవర్నమెంటు. మరో 3 గ్రేడ్లను గ్రామ పంచాయతీలుగా వర్గీకరిస్తూ నిర్ణయం అయితే తీసుకోవడం జరిగిందనమాట. ఇందులో గ్రేడ్ 1 పంచాయతీల్లో పనిచేస్తున్నటువంటి అంటే గ్రేడ్ 1 కింద 10,000 మంది జనాభా దాటినటువంటి పంచాయతీలను అయితే తీసుకుంటామని చెప్తుందనమాట. ఈ యొక్క 359 పంచాయతీలు అయితే ఇప్పటికే ప్రభుత్వం దృష్టిలో అయితే ఉన్నాయి. వీటిలో పనిచేస్తున్నటువంటి కార్యదర్శుల వేతన పెంపుతో పాటు డిప్యూటీ మండల పరిషత్ అభివృద్ధి అధికారికి కూడా పదోన్నతి అయితే కల్పిస్తామని చెప్తున్నారు. వీరిని 359 రూర్బన్ పంచాయతీల్లో అయితే నియమించుకుంటామని చెప్తున్నారనమాట. ప్రస్తుతం అమల్లో ఉన్నటువంటి 5 గ్రేడ్ల పంచాయతీ కార్యదర్శుల యొక్క 3 గ్రేడ్లుగా అయితే స్వీకరిస్తామని చెప్తున్నారనమాట. వీరితో పాటు 359 జూనియర్ అసిస్టెంట్లు మరియు జూనియర్ అసిస్టెంట్ కమ్ బిల్ కలెక్టర్ల వేతన శ్రేణి పెంపుతో పాటు సీనియర్ అసిస్టెంట్లుగా పదోన్నతి అయితే కల్పిస్తామని చెప్తున్నారు. మెరుగైన పరిపాలన అందించేందుకు వీలుగా రూర్బన్ గ్రేడ్ గ్రామ పంచాయతీల్లో ఈ యొక్క వెసులుబాట్లు అనేవి కల్పిస్తామని చెప్పి చెప్తున్నారనమాట. మున్సిపాలిటీలో ఉన్నటువంటి విధంగానే ప్లానింగ్, పారిశుద్ధ్యం, మంచినీటి సరఫరా, ఆఫీస్ సిబ్బంది విభాగాలు ఏర్పాటు చేస్తారు. ఇందులో భాగంగా అవుట్సోర్సింగ్, కాంట్రాక్ట్ సిబ్బంది జీతపత్యాలు గ్రామ పంచాయతీ జనరల్ ఫండ్ నుంచి అయితే ఇస్తారు. ఈ విధంగా అయితే ముందుగా అయితే గ్రేడ్ 1కి సంబంధించినటువంటి 359 గ్రామ పంచాయతీలను అయితే డెవలప్మెంట్ కొరకు ఒక ట్రయల్ ప్రాజెక్ట్ కింద అయితే తీసుకుంటామని చెప్తున్నారనమాట. ఇవి పూర్తయిన తర్వాత ఇక గ్రేడ్ల ఆధారంగా వచ్చేటువంటి జనాభాను కనుక విభజించుకున్నట్లయితే మధ్యస్థ జనాభా కలిగినటువంటి పంచాయతీలను గ్రేడ్ 2 కింద అయితే తీసుకుంటారు. తక్కువ జనాభా కలిగినటువంటి పంచాయతీలను గ్రేడ్ 3 కింద అయితే తీసుకుంటారనమాట. గ్రేడ్ 4 కింద అత్యంత చిన్న గ్రామాలను అయితే తీసుకుంటామని చెప్పి చెప్తున్నారనమాట. అసలు ఈ యొక్క క్లస్టర్ వ్యవస్థను ఎందుకు రద్దు చేస్తున్నారంటే ఇప్పటి వరకు ఒక క్లస్టర్లో 4 గ్రామ పంచాయతీలు కలిపి నిర్వహించేవారు. దీనివలన ఒక గ్రామ పంచాయతీ అభివృద్ధికి మరొక పంచాయతీపై ఆధారపడాల్సి వచ్చేది. ఈ సమస్యను నివారించేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందనమాట. క్లస్టర్ వ్యవస్థను రద్దు చేసి ఈ విధంగా జనాభా ఆధారంగా ఉన్నటువంటి పంచాయతీలను ఒక్కొక్కటిగా డెవలప్ చేసుకుంటూ రావాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోందనమాట. అయితే పూర్తి స్థాయిలో ఈ యొక్క జనాభా ఆధారంగా గ్రామ పంచాయతీల విభజన అనేది జనవరి 10, 2026 కల్లా అందుబాటులోకి అయితే వస్తుందని చెప్పి అధికారులు అయితే తెలియజేశారనమాట. ప్రస్తుత ప్రభుత్వ శాఖల సమన్వయం ఆధారంతోనే ముందుకు వెళ్తామని చెప్పి చెప్తున్నారనమాట. కాబట్టి ఇక మీదట గ్రామ పంచాయతీలు అనేటివి క్లస్టర్ వ్యవస్థ నుంచి అయితే విముక్తి కలిగించుకొని స్వతంత్ర పాలనా యూనిట్లుగా అయితే మన ముందుకైతే రాబోతున్నాయి. కాబట్టి మీ యొక్క పంచాయతీ కూడా మారే అవకాశం అయితే ఉంటుందన్నమాట. గ్రేడ్ 1 ఆర్ గ్రేడ్ 2, గ్రేడ్ 3 ఆర్ గ్రేడ్ 4 కింద అయితే రావచ్చు. ముందు రోజుల్లో నేను మీకు పూర్తి వివరాలు అందిస్తాను. ప్రస్తుతం ఈ టాపిక్ అనేది ట్రెండింగ్లో ఉంది కాబట్టి మీరు కూడా తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరిగిందండి. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ క్లస్టర్ వ్యవస్థ రద్దు చేశారు కదా. ఇక్కడ క్లస్టర్ మ్యాపింగ్ ఆధారంగా అయితే పింఛన్ల యొక్క లబ్ధిదారులు అయితే ఉంటారు. వాళ్ళకి ఏమైనా ఇబ్బందులు అయితే ఉంటాయా అని చెప్పి మీకు డౌట్ కనుక ఉండినట్లయితే వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు అయితే ఉండవు. క్లస్టర్ మ్యాపింగ్ అనేది ఆల్రెడీ పింఛన్దారుడికి ఎక్కడైతే జరిగి ఉంటుందో అక్కడే పెన్షన్ పంపిణీ అయితే జరుగుతుందన్నమాట. ఒకవేళ మీరు మార్చుకోవాలనుకుంటే మీ యొక్క అధికారుల దగ్గరికి వెళ్ళి మార్చుకునేవచ్చు అవకాశం కూడా ఉంది. ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు పెన్షన్ల పంపిణీకి సంబంధించి, ఈ యొక్క క్లస్టర్ మ్యాపింగ్ సంబంధించి. ఓకేనా. పెన్షన్ యథావిధిగా మీకు అందించడం జరుగుతుంది. మీరు ఏ క్లస్టర్లో అయితే ఉన్నారో ఆ అధికారే వచ్చి ఇస్తారు. అధికారి మారవచ్చే కానీ మీ పెన్షన్ అనేది ఆగిపోయే అవకాశం అయితే లేదనమాట.
ఓకేనా? సో, ఇదండి గ్రామ పంచాయతీలను స్వతంత్ర పాలన యూనిట్లుగా మార్చబోతున్నారు అనే దాని మీద పూర్తి సమాచారము. ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. మరొక ఇంపార్టెంట్ టాపిక్‌తో మీ ముందుకైతే వస్తాను.